హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. టుడే రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, ఎంతో టేస్టీ అయినా ఎంతో కలర్ఫుల్గా ఉండే టమాటో కర్రీ. ఈ గ్రేవీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి ఏ ఐటెంలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ముందుగా ఈ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ఈ గ్రేవీ చూసారు కదా, చాలా టేస్ట్గా హెల్తీగా ఉండే రెసిపీ ఇది. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను పెద్దగా ఆయిల్ ఏం ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ఇవి స్మెల్ బాగుంటుంది. జీలకర్ర మెంతులు ఫ్లేవరు టమాటో కర్రీలోకి చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ను సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది కర్రీకి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని అప్పుడప్పుడు ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఈ టమాటో కర్రీ అంటేనే కొంచెం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూసుకొని 2 వట్టిమిర్చి తుంచేసుకున్నాను నేను. ఈ ఫ్లేవరు చిన్నపిల్లలకి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఓన్లీ పచ్చిమిర్చి ఓన్లీ చాలనుకునే వాళ్ళు ఇవి వేసుకోకూడదు. వట్టిమిర్చి ఏం అవసరం లేదు. పెద్దవాళ్ళకైతే చిట్పటాగా కారంగా పుల్లగా ఉంటుంది. ఇది హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను. ఇవి ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాతలోనే ఇంకా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత 5 టమాటోలు కడిగి సన్నగా కట్ చేసుకొని ఈ తిరువాతలో వేసుకున్నాను. ఇప్పుడు కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి టమాటోలు. కొంచెం బాగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది టమాటో కర్రీ. ఇంట్లో కన్సిస్టెంట్ బట్టి తీసుకోవచ్చు. ఎక్కువ మంది లేకుంటే కొంచెం తక్కువే తీసుకున్నా పర్వాలేదు. మా ఇంట్లో 2 పిల్లలు మేము ఉంటాము, మా ఆయన నేను. మేము 6 టమాటాలు కోసాను. నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ టమాటోలను బాగా ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత మూత క్లోజ్ చేసుకోవాలి. ఈ ఆవిరికి బాగా టమాటాలు మెత్తబడతాయి. దీనిని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా మాడిపోకుండా, అడుగు ఎక్కువ అంటకుండా టేస్టీగా ఉంటుంది కర్రీ. చూసారు కదా, ఈ మాదిరి కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు దొరికేటి ఎక్కువగా హైబ్రిడ్ టమాటోలు. నాటు టమాటోలు అయితే పుల్లగా ఉంటాయి. అందుకోసం కాస్త చింతపండు వేసుకోవాలి. నాటు టమాటోలకైతే చింతపండు ఏమో అవసరం లేదు. ఇలా మళ్ళీ క్లోజ్ చేసుకున్నాను. వీటిని చూసారు కదా, కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. టమాటోల్లో మామూలుగానే టమాటోలు ఉంటుంది కదా వాటర్. దీన్ని చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే తొందరగా అడుగంటుతుంది. అప్పుడప్పుడు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా బాగా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తరువాత తెల్లగడ్డలు, ఒక 5 రెబ్బలు తెల్లగడ్డలు దంచి కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
1 టేబుల్ స్పూను ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూను కారం పొడి వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఫ్లేవరు, ఒట్టిమిర్చి ఫ్లేవరు ముందే ఉంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. మరీ కారం అయిపోతుందేమో అనేసి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా వరకు మెత్తబడిపోయింది. దీన్ని చూసుకుంటూ కలబెట్టుకుంటూ కొంచెము టమాటోల్ని ప్రెస్ చేసినట్టుగా గంటతో కలబెట్టుకుంటూ చూసుకోవాలి మాడిపోకుండా. తర్వాత ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.